ఒకే ఒక వ్యక్తి, ఆయన వెనుక రెండు అద్భుత విస్ఫోట శక్తులు, వీరిని నమ్ముకున్న ఒక పెద్ద సైన్యమే. వీళ్ళంతా కలిసి మనకు అందించిన ఒక అద్భుత దృశ్య కావ్యం. ఎస్, తెలుగువాడి సత్తా ఏంటో తెల్లవాడికి చూపించిన అద్భుతమైన సినిమా. దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. బిహైండ్ అండ్ బియాండ్ ది సీన్స్ ఆఫ్ RRR. కొన్ని సినిమాలు వెనుకున్న కష్టం గురించి మనందరం వినడమే కానీ చూసే ఛాన్స్ ఎవ్వరికి దక్కదు. అసలు ఒక డైరెక్టర్ విజన్ ఏంటి, ఆ విజన్ని తన టీంకి అర్థమయ్యేలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆ టీం దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది, ఇలా ఫిలిం మేకింగ్ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పిన డాక్యుమెంటరీయే ఈ RRR డాక్యుమెంటరీ. నాకు RRR ప్రమోషన్స్ చూసినప్పుడు ఒకటే అనిపించేది, అసలు చరణ్ తారక్ ప్రమోషన్స్ టైంలో ఇంత అల్లరి చేస్తున్నారు కదా, అసలు ఆన్ సైడ్ చక్కని వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేసేటోడు. సో ఇదంతా కలిపి అట్లీస్ట్ కొన్ని సీన్స్ BTS సీన్స్లో రిలీజ్ చేస్తే బాగుండు కదా అనిపించేది. యాక్చువల్లీ ఇది నా ఒక్కడికే అనిపించడం కాదు, నాకు తెలిసినంత వరకు చాలామంది సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి తెలుగు వాడికి కూడా ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య బిహైండ్ ద సీన్స్గా ఏమైనా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంది, వాళ్ళిద్దరు అల్లరి ఎలా ఉంది అనేది చూపిస్తే బాగుందని ఒక కోరుకుండేది. ఆ కోరికని ఈ డాక్యుమెంటరీ నాకు ఫుల్ఫిల్ చేసింది. ప్రమోషన్స్ టైంలో చాలామంది చరణ్ అండ్ తారక్ చేసే అల్లరి, వాళ్ళ మధ్య బాండింగ్ని చూసి అది ఇదంతా చాలా ఫేక్ రా, వీళ్ళు సినిమాలో ఫ్రెండ్స్ కాబట్టి బయట కూడా ఫ్రెండ్స్తో నటిస్తున్నారు అని అన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయిన తర్వాత దీన్ని చూపించి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. మనందరికీ తెలుసు సినిమా పట్ల రాజమౌళి గారికి ఉండే కమిట్మెంట్ కానీ నమ్మకం కానీ. బట్ కొన్నిసార్లు ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు మనకి చాలానే థాట్స్ వస్తుంటాయి, బట్ ప్రతిసారి అవి రియాలిటీలో వర్కౌట్ అవ్వవు. అలాంటి టైంలో కూడా మన బౌండరీస్ని మనమే పుష్ చేసుకుంటూ అవి వర్కౌట్ అయ్యేలా చేయాలి అని నాకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ గారి ఇంట్రో సీన్నే తీసుకోండి. ఆన్ పేపర్ మనం దాన్ని ఒక స్క్రిప్ట్లా చూస్తే ఒక మనిషి వెళ్ళి వేలాది మందిలో ఒకరిని పట్టుకొస్తాడు అని వింటుంటేనే మనకు నవ్వు వస్తుంది. బట్ విజువల్గా దాన్ని ట్రీట్ చేసేటప్పుడు ఆన్ స్క్రీన్ మీద ఆడియన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరు షాక్ అయ్యేలా తీశారు ఆయన. అట్ ఎండ్ ఆఫ్ ది డే మనందరం మనుషులు, మనలందరినీ కనెక్ట్ చేసి పెట్టేది, నడిపించేది మన ఎమోషన్స్. సో ఆ ఎమోషన్స్ని మెయిన్ కోర్ పాయింట్గా తీసుకున్న ఏ సినిమా అయినా ఒక గొప్ప సినిమా. సో అలాంటి గొప్ప సినిమా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి ప్లేస్ అయినా ఒక గొప్ప సినిమా, అది ఇండియా అవని అమెరికా అవని. సో దానికి ఎగ్జాంపుల్గా RRR విజయాన్ని మనం చూసాం. అమెరికాలో అది ఎలా ఆడింది, అలానే జపాన్లో ఎలా ఆడింది అనేది. నేను ఫస్ట్ టైం RRR మూవీ చూసినప్పుడు నాకు అందులో మ్యూజిక్ చాలానే నచ్చింది. బట్ మనందరిలో చాలామందికి ఒక జబ్బు ఉంటుంది, మనకు నచ్చిన విషయాన్ని అంతకంటే బాగున్న విషయంతో కంపేర్ చేసి అరే ఇందులో ఇది లేదురా అది లేదురా అని ఫీల్ అవుతుంటాం. అలానే నాకు కూడా బాహుబలి మ్యూజిక్తో కంపేర్ చేసుకుంటూ అరే RRR మ్యూజిక్ ఎక్కడో తగ్గిందిరా అనే ఫీలింగ్ ఎప్పుడు ఉండేది. బట్ ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత, అందులో కీరవాణి గారి మాటలు విన్న తర్వాత దానికి రీజన్ ఏంటో నాకు అర్థమైంది. ప్రతిదానికి మనం ఇంత ఇచ్చేయకూడదు, కొన్నిటికి ఇంత అవసరమైనప్పుడు అంతే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మూవీ సెటప్ని, బ్యాక్డ్రాప్ని ఎప్పుడో 1500s ఆర్ 1400sలో సెట్ చేసుకొని 2000s ఆర్ 2010sలో మ్యూజిక్ ఇస్తే దాంతో వర్కౌట్ అవ్వదు. ఈ RRR మూవీ బ్రిటిష్ ఏరాలో ఉంటుంది కాబట్టి ఆ వెస్ట్రన్ ఫ్లేవర్ అండ్ ఇండియన్ ఫ్లేవర్ మిక్స్ చేసి కొట్టారు. సో నాకు ఆ విషయం చాలా బాగా నచ్చింది. ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది డైరెక్టర్లు సినిమాలో అవసరం లేకపోయినా సరే గ్రీన్ స్క్రీన్ పెట్టి గ్రాఫిక్స్ అండ్ CGIతో మేనేజ్ చేసేస్తున్నారు, రియల్ లొకేషన్స్లో తీయాల్సింది పోయి. ఇక్కడే రాజమౌళి గారికి మిగతా డైరెక్టర్కి డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. రాజమౌళి గారు ఎలా ఆలోచిస్తారంటే ఇది CGIకి వెళ్ళాల్సిన షాట్ కూడా అరే ఇది నిజంగా తీసేద్దాం రా అనే టైప్. ఫర్ ఎగ్జాంపుల్గా చరణ్ గారి ఇంట్రో అయిపోయిన తర్వాత ఆ గుంపు ఏదైతే ఉంటుందో ఆ గుంపు రిఫ్లెక్షన్ మొత్తం చరణ్ గారి కార్నియా మీద పడినట్టు కనిపిస్తుంది. ఆ షాట్ నేను మొన్నటి వరకు CGI అనుకున్నాను, కానీ మొన్న డాక్యుమెంటరీ చూసాక నాకు అర్థమైంది అది రియల్గా తీసిన షాట్ అంట. Near the eye and you can see the reflection of the people going back, but it's not a CG shot, it's a live shot. కేవలం ఇది మాత్రమే కాదు,
చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చరణ్ గారిని తారక్ గారు వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి ఇట్లా చేయి కొట్టే సీన్ కానీ, లిటరల్లీ ఎవడైనా అంతసేపు వాటర్లో ఉండాలి, మెయిన్ యాక్టర్స్ని పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అనుకుంటారు, ఎక్సెప్ట్ రాజమౌళి గారు తప్పితే. ఇంతకు ముందు వచ్చే సినిమాలో మెయిన్ సీన్స్ మధ్యలో, సినిమా మధ్యలో అక్కడక్కడ ఫిల్లర్ సీన్స్ ఉండేవి. అంటే ఇంటెన్స్గా నడుస్తున్న ఒక డ్రామాకి మధ్యలో ఎక్కడో ఒక కామెడీ ట్రాక్ కానీ, దానికి సినిమాకి మధ్యలో ఏం సంబంధం ఉండదు, ఇలాంటి సీన్స్ ఉండేవి. బట్ అట్ ప్రెసెంట్ సినిమా మొత్తం ఫిల్లర్ సినిమా ఉంటుంది, మధ్యలో ఎక్కడో మెయిన్ సీన్స్ ఉంటున్నాయి. దీనివల్ల సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఫ్లాప్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఆ మెయిన్ సీన్స్ అయితే ఏదైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేశారు, ఇది క్లాసిక్ రా, ఇది కల్చర్ అని ఫీల్ అయ్యే రోజులు ఇవి. బట్ ఇలాంటి రోజుల్లో కూడా తను తీసే సినిమాలో ప్రతి క్యారెక్టర్కి, ఆ క్యారెక్టర్ చేసే ప్రతి మూవ్కి ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రాజమౌళి. దీనికి ఎగ్జాంపుల్గా మనం నాటు నాటు సాంగ్ తీసుకోవచ్చు. ఆన్ హోల్గా ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటి నడుస్తూ ఉన్న స్టోరీ, ఇంటర్నల్గా కూడా ఈ నాటు నాటు సాంగ్ ఇంకొక స్టోరీ ఉంటుంది. అలానే రామ్ అండ్ భీమ్ కలిసే సీన్లో కూడా రామ్ జెండాను పట్టుకుంటాడు, ఆ భీమే వచ్చి ఆ బాబుని పట్టుకుంటాడు. అంటే ఇక్కడ ఇది మనం అప్పుడు చూస్తున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, బట్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఓకే, రామ్ దేనికోసం అయితే వచ్చాడో అది భీమ్ సంపాదించి పెడతాడు, భీమ్ దేనికోసం అయితే వచ్చాడో అది రామ్ తెచ్చి పెడతాడు. సో ఇక్కడ ఈ సీన్లో కూడా రామ్ దేశం కోసం వచ్చాడు, అది భీమ్కి ఇస్తాడు, భీమ్ పాప కోసం వచ్చాడు, అది రామ్కి ఇస్తాడు. ఇలా మెటాఫర్స్ని కూడా అనవసరంగా కాకుండా అవసరమైనప్పుడే లిమిటెడ్గా దానికి ఒక రీజన్ ఉంటూ ఆ సీన్కి, ఆ క్యారెక్టర్ చేసే ప్రతి నడకకి ఒక రీజన్ ఉండేలా చూసుకున్నారు. మూవీ మేకింగ్లో సినిమాటిక్ లిబర్టీ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది, బట్ అది కొన్నిసార్లు ఓవర్బోర్డ్ అయినప్పుడు ఆడియన్స్కి సినిమాతో కనెక్షన్ తగ్గిపోద్ది. ఈ విషయంలోనే రాజమౌళి గారిని మనం చాలా మెచ్చుకోవాలి. ఆయన 2 రియల్ టైం క్యారెక్టర్స్ని తీసుకొని కూడా మనకి ఎక్కడ కూడా అరే ఇది రామ్ చరణ్ రా, ఇది తారక్ రా అని మనకు అనిపించేలా చేయరు. ఎప్పుడు కూడా ఇది రామరాజు, ఇది కొమరం భీమ్ అనేలా చేస్తారు. ఈ డాక్యుమెంటరీలో ఆయన మాట్లాడుతూ కొన్ని మాట్లాడినారు, నువ్వు నడిస్తే నాకు రామరాజు కనిపించాలి, నువ్వు తింటే నాకు కొమరం భీమ్ కనిపించాలి. చరణ్ అవ్వచ్చు లేక తారక్ అవ్వచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐ ఓన్లీ వాంట్ రామరాజు అండ్ కొమరం భీమ్. ఇంతలా చేయాలి అంటే ఆ క్యారెక్టర్ యొక్క మెయిన్ ట్రైట్స్ తెలియాలి అంటే వాటి రూట్స్ వరకు మనం ట్రావెల్ చేయాలి. అది అంత ఈజీ విషయం కాదు. మేబీ నాటు స్టెప్ 17 టేక్స్ తీయడానికి రీజన్ ఇదే అయ్యి ఉండొచ్చేమో. వీడియోని అయితే చూస్తున్నారు, ఇంతవరకు చూసారంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కొట్టొచ్చు కదా, ఫ్రీ అండి, కొడి.